సాగుచూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ప్రభువునందు దేవుని పిల్లలారా, వాక్య భాగములో మరి ఇందులో మనము ప్రాముఖ్యముగా ఒక్కొక్క విధముగా ఈ మాటలలో మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైన మాటలుగా అబ్రహాము అని లేదు కానీ అబ్రహామును పిలవడానికి ఇష్టపడలేదు, కానీ ఈ అన్యుల కుటుంబములో నుండి దేవుని పిల్లలారా పిలిచిన వాడుగా, అంతేకాదు గాని దేవుని నుండి మూడవది స్థలము నుండి దేవుని పిల్లలారా సహవాసము నుండి ఆ సంబంధము నుండి లేచి వెళ్ళుమని చెప్పిన మాట వాక్య భాగములో సారాంశముగా కనబడుతూ ఉన్నది. అయితే దేవుని ఏర్పాటులో మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచి చెప్పినప్పుడు అందులో మొదటిగా నీవు అనే మాట మనకు చూడగలుగుతున్నాము. నీవు, నీకు అను పదములలో ప్రాముఖ్యముగా దేవుడు వాడుతూ ఉన్నట్లుగా ఈ పదాలుగా పర్యాయ పదాలుగా మరి అనేక పర్యాయములుగా ఈ మూడు అంశాలలో మీరు బైబిల్లో చదవచ్చు ఉన్నట్లయితే 12 సార్లుగా వాడినట్లుగా మాట్లాడచ్చు ఉన్నట్లుగా దేవుని వాక్యములో దేవుని మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాము. అయితే ప్రభువునందు దేవుని పిల్లలారా, ఈ విధముగా 12 మాటలతో తాను విడవలసినవి ఎన్ని, అందులో ఏం ప్రాముఖ్యముగా గొప్ప ఉద్దేశ్యమయ్యున్నది, గొప్ప మర్మమయ్యున్నది, గొప్ప ఏర్పాటయ్యున్నదనే మాటలు ఈ మాటలలో మనము చూడగలుగుతూ ఉన్నాము. ప్రభువునందు దేవుని పిల్లలారా, ఏమిటి ఉద్దేశ్యము? ఈ మాటలలో ఉన్న ప్రత్యేకమైన ఉద్దేశం ఏమయ్యున్నది? ఈ 12 మాటలలో అలాగనే 12 మాటలే కాదు గాని ఆ బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు ప్రభువారు 12 మందిని పిలిచిన విధమును, ఏర్పాటు కార్యాలు పాత నిబంధనలో 12 మంది, మరి యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులు, ఇక్కడ ఆది కాండములో 12 మాటలు, ఇవన్నీ కూడా ఏ సంఖ్యగా అమర్చబడినవి లేక ఏర్పాటు చేయబడినవి అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథములో చూసినట్లయితే ప్రాముఖ్యముగా మనకు అనేక విధాలుగా కనబడుతూ ఉన్నవి. ఇందులో వినవలసినవి 3, దేవుని పిల్లలారా తాను చేయవలసినవి 2, తాను పొందవలసినవి దేవుని పిల్లలారా 7 అనే మాటలు మనకు కనబడుతూ ఉన్నవి. దేవుని ఏర్పాటులో వినవలసినవి 3, తాను దేవుని పిల్లలారా ఏర్పాటులో చేయవలసినవి 2, తాను పొందవలసినవి 7. అనగా ఇవన్నీ కూడా మనము చూస్తున్నట్లయితే 12గా కనబడుతూ ఉన్నవి. 3 + 2 5, 5 + 7, ఈ 12 పదాలుగా 12 మాటలుగా దేవుని పిల్లలారా ఏర్పాటు చేయబడిన ఈ మాటలే అవి పరిశుద్ధమైన మాటలుగా లేక పరిశుద్ధమైన సంఖ్యగా దేవాది దేవుడు తెలియచేసిన స్థితి మనకు కనబడుతూ ఉంది. ఏమిటి పరిశుద్ధత అనేది మనం చూసినట్లయితే మన తండ్రి దైవజనుడు దేవదాసయ్య గారు రాసిన కీర్తనలో కూడా 3వ కీర్తనలో మనకు కనబడుతుంది. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, భావనమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, భావనమా వినుమా. ఏమండి? పరిశుద్ధుని చేసి వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పౌరమా వినుమా. అలాగున ఈ పరిశుద్ధమైన స్థితిని అలంకరించవలసిన గొప్ప
విలువైన స్థితిలో మనము మరి చివరి సమయంలో అయ్యగారు బాగోనందువల్ల మరి సెక్రటరీ గారు మరి అయ్యగారు మరి సుదర్శన అయ్యగారు పిలువగా ఆహ్వానించి నన్ను పిలిచినందుకు అయ్యగారికి, గవర్నింగ్ బాడీ అయ్యగారికి, తోటి సేవకులకి, మీ అందరికీ, అన్నవారయ్య గారికి, శాంతరాజు అయ్య గారికి, అమ్మగారికి, మరి పాఠవ బృందానికి మీ అందరికీ నా వందన. మన మరణాత మరణాత. ఆశ్రయించినట్లుగా నశించిపోతున్న లోకములో నుంచి దేవుడు పాపములో ఉన్న మానవుని పిలిచి పరిశుద్ధ జనముగా చేస్తున్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ అబ్రహామును దీవించిన అబ్రహాము దేవుని మాట విన్నాడు, ఆశీర్వాదం పొందినట్లుగా మనము కడవరి కాలంలో ఉన్న మనము ఏర్పాటులోనికి వచ్చి వధువు సంఘముగా సిద్ధపడుతున్న మనము అటు రీతిగా దేవుని మాటకు లోబడి జీవించినట్లయితే గొప్ప ఆశీర్వాదకర్తగా దేవుడు చేసేవాడు ఏంటో ఉన్నాడు. అబ్రహాము, నీవు ఆశీర్వాదకర్తగా ఉంటావు, నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. కనుక అట్టి గొప్ప సందేశం